హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి ఇన్ ప్యారిస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా మన ధర్మాలని ఇంకా పాటిస్తున్నారు అని మనకి అనిపిస్తుంది. అందరికీ ఇస్కాన్ తెలిసే ఉంటుంది, తెలియని వారికి అదొక కృష్ణుడి గుడి. అండ్ ప్రవీణ్కి కృష్ణుడు అనేది చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కులదైవం కృష్ణుడు కాబట్టి, ఇస్కాన్లోనే ఉంటాడు కాబట్టి. బాబుకి 6 months కంప్లీట్ అయినాయి కాబట్టి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా మళ్ళీ తర్వాత నెక్స్ట్ నుంచి ఇంకా బిజీ అయిపోతాము, ఇద్దరం వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి కదా. సో అందుకని తర్వాత వీడియో మొత్తం నేను వర్క్ మళ్ళీ ఎలా రీస్టార్ట్ చేశాను, బాబుకి ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఇప్పుడు బాబుతో ఎలా ట్రావెల్ చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా చాలా దూరం ఉంటాయి అన్నమాట ఇలాంటి టెంపుల్స్ ఏవైనా సరే. సిటీ అవుట్స్కట్స్లో అసలు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా దారుణంగా ఉంటుంది, అసలు బాగోదు. ఒక్కొక్క ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అండ్ ఏంటి అంటే సిటీ అవుట్స్కట్స్ మొత్తం ఏంటి అంటే డిఫరెంట్ పీపుల్ ఉంటారు, అందరూ వెరైటీగా ఉంటారు. అండ్ బస్ స్టాప్స్ కూడా ఏంటి అంటే ఒక్కొక్క చోట ఉంటాయి, కానీ సిటీలో చాలా ఈజీగా ఉంటాయి. సిటీ అవుట్స్కట్స్లో కొంచెం కష్టం, బట్ ఏంటంటే చాలా పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది సిటీ అవుట్స్కట్స్లో. చాలా హెల్దీ రిలేషన్షిప్ ఉంటాయి అన్నమాట సిటీ అవుట్స్కట్స్లో. అండ్ ఇంకా అయితే ఇస్కాన్కి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఏంటి అసలు ఎవరు లేరు, క్లోజ్లో ఉందా ఏంటి, అబ్బా ఇంత దూరం వచ్చాము అనిపించింది. తీరా చూస్తే వర్షం పడటం వల్ల ఇటంతా బాగా మొత్తం తొక్కేస్తారని చెప్పి వెనక నుంచి ఎంట్రన్స్ చేశారనమాట. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవ్వరు లేరేంటి అనుకున్నాం, లోపల అసలు ఖాళీ లేదనమాట. అండ్ ఈ ప్లేస్ అయితే ప్రతిరోజు ఇక్కడ ఫుడ్ అనేది పెడతారు ఇస్కాన్ వాళ్ళు. ఒకరు ఇద్దరు కాదు, ఎంతమంది వస్తే అంతమందికి ఫుడ్ పెడతారు అనమాట. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటి అంటే ఎవరి ప్లేట్ వాళ్ళే కడుక్కోవాలి ఫుడ్ తిన్న తర్వాత, అండ్ ఇక్కడే పెట్టేయాలన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఈరోజు జరుగుతున్నది ఆల్రెడీ ఇస్కాన్లో కొంతమంది శిష్యుల్లాగా అంటే కృష్ణుడి కింద జాయిన్ అవుతారు కదా, ఈ మంచితనాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళలో ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారంట రీసెంట్గా. సో వాళ్ళు ఎవరైతే కృష్ణుడి కోసం వాళ్ళ భక్తిని చెప్తారు కదా, సో అది దానికోసం వాళ్ళ యొక్క వాయిస్ని అందులో ఇది చెప్తున్నారు అన్నమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇలాంటి ఒక ఫాస్ట్ ఫార్వర్డెడ్ కంట్రీలో కూడా కృష్ణుడిని అండ్ మన యొక్క సనాతన ధర్మాన్ని ఎంత బాగా గౌరవిస్తున్నారు అని అనిపించింది నాకు. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. వన్స్ ఎప్పుడైనా కృష్ణుడిని చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, ఆ చిలిపి చేష్టలు అవన్నీ. సో నేను అక్కడ వాళ్ళని అడిగాను అనమాట, అంటే ఇక్కడ ఇలాంటి దేశంలో ఎలా. Tell me about the foundation of ISKCON here. So ISKCON was founded by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada, who originates from Bengal. Okay. And he's from Bengal. Yes, he's from Bengal, but of course he is a divine soul who came on this planet to give the teachings of Krishna. Yeah. And one of his interesting understanding. Yeah, he's from same our language. Hyderabad, yes. Okay. Okay. నేను అడుగుతున్నాను జస్ట్ ఇస్కాన్ ఎప్పుడు ఫౌండేషన్స్ చేశారు అది. సో చూసారు కదా, వాళ్ళు ఏంటంటే ఈ పార్ట్ నుంచి కాదనమాట, వాళ్ళు ఎక్కడో కొంతమంది ఇటాలియన్స్ ఉన్నారు, కొంతమంది బ్రెజిలియన్స్ ఉన్నారు, రకరకాల వాళ్ళు మన యొక్క ధర్మాన్ని గౌరవిస్తూ ఉన్నారన్నమాట. ఎందుకు అంటే తను చెప్పిన ఎన్నో వాటితో లైఫ్ అనేది నడుస్తున్నది అని ఒక దాన్ని వాళ్ళు నమ్ముతున్నారు, సైంటిఫికల్గా కానీ ప్రతి దాన్ని. You get a visa for religious purposes? Sorry? I think you can get a visa for religious purposes. Yeah, normally I listen that the people who can travel to the religious like priest, and there is a different kind of visa for that. Yeah, but this was like in 1960s. Yeah, but so it's difficult now. Yeah, the rules have changed, but now it's at that time there was no specific visas for different stuff. చెప్పండి మీరు. నార్మల్ గా అంటే ఇక్కడ పూజలు అట్లా ఎలా జరుగుతుంది అంటే మన కృష్ణాది వేరు కదా. సో ఈ ఇస్కాన్ అనే అంటారు. ఇస్కాన్ మూమెంట్ వచ్చేసి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్. ఓకే. సో ప్రభుపాద్ అనేవారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో వీళ్ళు మాట ఈ ఆర్గనైజేషన్ ని స్థాపించారు. ఓకే. అమెరికాలో. ఓకే, ఫస్ట్ అమెరికాలో స్టార్ట్ చేశారు. ఓకే. సో అతనికి 1969 ఏజ్ లో మాట. ఓకే. సో ఆ ఏజ్ లో మన అందరికి తెలుసు మనం ఎట్లా ఉంటాము, నడవలేము. సో ఆ ఏజ్ లో అమెరికాకు వెళ్ళి, అది కూడా
కార్గో షిప్ లో వెళ్ళారు. ఓకే. సో ఎవరు స్పాన్సర్ చేయలేదని చెప్పేసి నార్మల్ షిప్ లో వెళ్ళి అమెరికాలో అప్పుడు అక్కడ స్టార్టింగ్ మనకు తెలుసు కదా అక్కడ కల్చర్ ఎలా ఉంటుందో, వెస్టర్న్ కల్చర్. వాళ్ళకి అవి ఇవి డ్రగ్స్ తీసుకుంటూ. బట్ మరి ఎలా యాక్సెప్ట్ చేశారు ఆ సిచువేషన్ ని అంతా? ఓకే. ఆ డ్రగ్స్ తీసుకుంటూ అక్కడ హిప్పీస్ లాగా ఉండేది కల్చర్. అవును. సో అప్పుడు ఏం చేశారు, ప్రభుపాద్ గారు అప్పుడు హరే కృష్ణ మంత్రాన్ని చెప్పించారు పార్క్ లో. అప్పుడు అందరు చుట్టూ ఇట్లా చేరుతూ ఉన్నారు అనమాట. సో ఫారెన్ డిసెపుల్స్ అక్కడ ఎవరైతే ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో, సో అప్పటి నుంచి సో మెల్లమెల్లగా అలా స్టార్ట్ అయింది మూవ్మెంట్. 1966 లో ఇస్కాన్ ని ఇన్కార్పొరేట్ చేశారు ఆర్గనైజేషన్. సో అలా ఇట్లా ఇప్పుడు ఎక్స్పాండ్ అయ్యి థౌజండ్స్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి. మీరు చూసిన పారిస్ లో ఉంది, లండన్ లో ఉంది, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్, ఆఫ్రికా అన్ని కంట్రీస్ లో ఉన్నాయి వరకు. సో అంటే ఇప్పుడు నా ఒక క్వశ్చన్ ఏంటంటే, మనకి తెలుగు వాళ్ళకి భగవద్గీత చెప్పటం వేరేగా చెప్తారు కదా. సో ఈయన అయితే ఎలా స్ప్రెడ్ చేశారు అంటే, కృష్ణని ఎలా స్ప్రెడ్ చేశారంటే, కృష్ణ అంటే ఒక పాజిటివిటీ. సో అది ఎలా స్ప్రెడ్ చేశారు అంటే పీపుల్కి ఎలా అర్థమైంది కృష్ణ అనేది? You got my question? No. Normally in our Telugu it's like Bhagavad Gita. It's like two kings, like they fight for the, means it was Arjuna who told the story, means Krishna who told the story to Arjuna. So it's like now also it's the holy book for only in Hindus is only Bhagavad Gita for us. So how he teach to other peoples, like some other people, but how he inspired them, that's what I'm asking you. So if you can tell me. Okay, so the Gita is a very, it's like we call it the life manual, or it's like the manual for human life. And generally amongst Hinduism, it's something that is not even looked at. It's like kept in a red cloth. The only time people use it is like Gita ke upar haath rakh ke kasam kha raha hu. You know, it's like in the court also it's just only for the judgment, but it's the life teaching lessons are there, but his karma phalita is there, but the people will not agree with that. No, because now this is Kali Yuga, no one will believe that karma will come back. But so if you look at it, even the Gita, for example, today in India there are like hundreds and hundreds of editions of the Gita, and people take out their own understanding of it, which many of the times is actually not accurate. Hinduism today, we call it like a hotspot of khichdi, you know. It's like everyone is coming up with their own gurus or their own understanding. మన ఛానల్ తెలుగు కాబట్టి అక్కడున్న తెలుగు అబ్బాయిని చెప్పమని అడిగాను. బట్ ఏంటి అంటే తనకి చెప్పాలంటే కొంచెం భయంగా అనిపించిందంట వీడియో తీస్తున్నానని చెప్పి. సో చాలామందికి అర్థమై ఉన్న ప్రతి ఒక్కరు కొంచెం మీకు తెలిసిన వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే కృష్ణ అనేది ఒక కులం కాదు, ఒక మతం కాదు, అది ఒక శక్తి. అండ్ ఏంటి అంటే అది అనేది ప్రతి ఒక్కరికి ఒక జ్ఞానాన్ని ఫ్యూచర్లో నడిపించడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారన్నమాట. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ధర్మాన్ని మర్చిపోకూడదని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మనం ఇంత అంటే ఏదో ఫాస్ట్ ఫార్వర్డెడ్లో ఈ జనరేషన్లో ఉన్నాము అని అనుకుంటున్నాం కదా, అలాంటి వాళ్ళకి లేదు, ఎప్పటికీ ధర్మం అనేది ఎప్పటికైనా ఉంటుంది, గెలుస్తాము అనేది మీకు అనిపిస్తూ ఉంటుంది కదా. ఈరోజు తప్పులు చేసేసే వాళ్ళు ఎవ్వరూ కూడా ముందుకు వెళ్ళిపోతారని కాదు. సో ఏం చేసినా కరెక్టో రాంగో ఒకసారి వెనక్కి ముందుకి ఆలోచించి చెయ్యండి. ఈరోజు ఏదో మనకి చలామణి అయిపోతుంది అని మనం ఏదైనా చేసేయచ్చు అనటం చాలా తప్పు. సో ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్స్. సో మేమైతే కర్మ ఫలితాన్ని బాగా నమ్ముతాము. అది జరిగింది కూడా మా లైఫ్లో. ఇంకా కొంతమందికి పనిష్మెంట్ జరగాల్సింది ఉంది, జరుగుతుందని కూడా మేము అనుకుంటాము. అండ్ తర్వాత అయితే ఇంకా అక్కడ గ్యాదరింగ్ అంతా అయిపోయింది కదా, ఇంకా ఫుడ్ తినడానికి వచ్చామన్నమాట. ఫుడ్ కూడా చాలా బాగుంది. రైస్ నియర్లీ 4 to 5 కర్రీస్ పెట్టారన్నమాట. అండ్ 2 types ఆఫ్ స్వీట్స్ పెట్టారు, ఒక చపాతీ అండ్ ఒక బజ్జీ లాంటిది ఇచ్చారు. సో అంటే లోపల స్టఫింగ్ ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఒక మంచి మెసేజ్.